కానీ పోయినసారి జరిగిన గొడవకి అక్క మీరు కొన్ని రోజులు దూరంగా ఉంటే బెటర్ అని బావే అక్కకి చెప్పారు. అందుకే వదిన మీకు ఫోన్ చేయలేదు, కానీ మీ మీద ప్రేమ లేక కాదు పిన్ని గారు. నువ్వు రావడం మా అందరికీ సంతోషమేనమ్మా. మీ మాటల్లో ఉన్న అభిమానం, సంతోషం కౌశిక్ మొహంలో ఏమాత్రం కనిపించడం లేదన్నయ్య గారు. ఇదేం టార్చర్ రా బాబు. కౌశిక్ని నా కొడుకు ప్రేమిస్తున్నానని ఇంటికి తీసుకొచ్చిన రోజు చెప్పాను, ఈ అమ్మాయి మన ఇంటికి సరిపోదు, వద్దు అని. ఇంట్లో ఎవరైనా నా మాట వింటే కదా. చదువుకున్న కోడలు, తెలివైన కోడలని నెత్తిన పెట్టుకున్నాం. ఇప్పుడు అనుభవిస్తున్నాం. అమ్మి ఆదిలక్ష్మి, ఏంది నీ రచ్చ? నువ్విప్పుడు ఈ ఇంటికి గొడవ పెట్టుకునేదానికే వచ్చిండవయ్యేంది? నా కూతురు గురించి ఏం తెలుసని మాట్లాడుతూ ఉండవు? నీ ఇంట్లో ఉన్నప్పుడు నా కూతురు నరకం చూసుండాది. ఆ నరకం నుంచి బయటపడుండాకనే మళ్ళా మామూలు మనిషి అయి ఉండాది. అంతేలే, కొడుకు లేడు, కోడలుంది, ఆరోగ్యం బాగలేదు, ఆస్పత్రిలో చూపిస్తుందని ఆశించి ఇక్కడి దాకా రావటం నా తప్పే. ఈ ఇంట్లో మనుషులకి నేనంటే ఇష్టం లేదని తెలిసినా, నాకిక్కడ మర్యాద దొరకదని తెలిసినా, వేరే దారి లేక నా కొడుకైనా ఉంటాడని ఇక్కడి వరకు వచ్చినందుకు నాకు మంచి గుణపాఠం నేర్పించారు. వచ్చిన రోగంతో అదే ఇంట్లో చస్తానులే. అదేగా మీ అందరికీ కావాల్సింది. అయ్యో అత్తయ్య, ఆగండి. ఆరోగ్యం బాలేదా? అసలు ఏమైంది అత్తయ్య? వారం రోజుల నుంచి గుండెల్లో ఒకటే నొప్పి. ఊర్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే సిటీలో చూపించుకోమని చెప్పారు. ఏదో ప్రాణం మీద ఆశతో, నా మనవడు మనవరాలతో కొన్ని రోజులు ఉండాలన్న ఆశతో ఇక్కడి వరకు వచ్చాను. సారీ పిన్ని గారు, మీ హెల్త్ గురించి తెలియక మీరు వదిన్నలా మాట్లాడేసరికి మేము కోపడ్డాం. బావ పని మీద ముంబై వెళ్లారు, వారం రోజుల్లో వచ్చేస్తారు. అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండండి అత్తయ్య, నేను మిమ్మల్ని హాస్పిటల్లో చూపిస్తాను. నాకు ఆవేశం ఎక్కువ, పద్ధతులు ఎక్కువ. నా పద్ధతి మీకు నచ్చదు. మళ్ళీ నేను ఏదైనా అంటే ఊరికి అనవసరమైన గొడవలు. నేను వెళ్తాలే కౌశికి, వెళ్ళి ఏదైనా హోటల్లో ఉండి చూపించుకుంటాను. అయ్యో అత్తయ్య, అలాంటిదేం లేదు. మిమ్మల్ని ఇక్కడ ఎవరు ఏమీ అనరు. మీరున్నన్ని రోజులు మీకేం నచ్చకపోయినా చెప్పండి, మేం మార్చుకుంటాం. ప్లీజ్ మీరు మాతోనే ఉండండి. సరే కౌశికి, ముందే చెప్తున్నాను, నాకిక్కడ ఏ చిన్న లోటు జరగకూడదు. జరిగితే నీదే బాధ్యత. సరే అత్తయ్య, రండి. బో, ఏందిది? ఆ అమ్మి మమ్మల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలనా ఏంది? ఆరోగ్యం బాలేదంటుంది కదే, ఆవిడతో ఎందుకు పోటీ? ఎంతైనా ఇంటి వియ్యంకురాలు. ఏమన్నా చూసి చూడనట్టు వదిలే. ఎప్పుడు ఇంతే. అత్తయ్య, కబోర్డ్లో టవల్స్ ఉన్నాయి అత్తయ్య, మీరు ఫ్రెష్ అయ్యండి, టిఫిన్ చేద్దాం. సరే కౌశికి, నా భర్తని, నా కొడుకుని, నా కూతుర్ని నాకు దూరం చేసావు కదా. నా అనుకున్న వాళ్ళందరూ దూరం అయితే ఎలా ఉంటుందో నీకు తెలిసేలా చేస్తాను. నేను పడుతున్న బాధ నువ్వు పడేలా చేస్తాను, పడేలా చేస్తాను, పడేలా చేస్తాను, పడేలా చేస్తాను. ఆ కౌశికి అత్తేంటే అంతలా నోరేసుకొని అరుస్తుంది? కౌశికి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. సురేష్ అన్నయ్య వదిన్తో పాటు అత్తింట్లో ఉంటున్నారని కోపం అత్తయ్య. ఇలా అక్క హ్యాపీగా ఉంది అనుకున్నప్పుడు ఏదో ఒకటి చెప్పి అక్క లైఫ్లోకి వచ్చి బాధ పెట్టి వెళ్తూ ఉంటారు. అలా అనక్ కేదార్, పాప నిజంగా ఈసారి హెల్త్ బాలేకే వచ్చినట్టున్నారు. ఊరుకోదాత్రి, నువ్వు కూడా మా అక్కలాగా మరీ మంచిదానివి. ఆవిడ్ని చూస్తుంటే హెల్త్ బాలేకి వచ్చినట్టుందా, అక్క మీద యుద్ధానికి వచ్చినట్టుందా? జగదాత్రి, ఈ విషయంలో నేను కేదార్కే ఓటేస్తాను. వచ్చిన 5 నిమిషాల్లో సునామీ సృష్టించింది. సందు దొరికినప్పుడల్లా కౌశికిని అవమానించడానికే ప్రయత్నిస్తుంది. చదువుకున్న కోడలు, తెలివైన కోడలని నెత్తిన పెట్టుకున్నాం. ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఆవిడ మాట్లాడే ప్రతి ఒక్క మాట
అక్కని బాధ పెట్టాలన్న ఉద్దేశంతోనే అన్నట్టు అనిపించింది. నిజమా? ఆవిడ మాటలకి నాకే చాలా బాధేసింది. అలాంటిది పాపం వదిన ఎంత బాధపడి ఉంటారు. అన్నయ్య వచ్చే వరకు పిన్నిగారు వదిన్ని ఏమీ అనకుండా చూసుకోవాలి. మీరన్నది నిజమే అయితే ఆవిడిక్కడికి వదిన మీద సాధించడానికి వచ్చుంటే మనమే ఆవిడ్ని ఆపేసేయాలి. ఆ నోరుకి వైజయంతినే భయపడిపోయింది. మనం ఆపగలమంటావని. పిన్ని చెప్పింది కూడా నిజమే దాత్రే. ఆవిడ చాలా తెలివిగా ఆవిడ ఏమన్నా ఏం చేసినా ఇంట్లో ఎవరూ ఏమీ అనకూడదని, ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని ఒక కండిషన్ పెట్టింది కదా. అవును కదా, చూస్తుంటే మీరన్నది నిజమైనట్టుంది. ఆవిడిక్కడికి వదిన్తో గొడవపడి మళ్ళీ వదిన్ని అన్నేని విడదీయాలని ప్లాన్ చేసినట్టుంది. ఖచ్చితంగా ఇక్కడికి తను వదిన మనశ్శాంతిని పోగొట్టడానికి వచ్చింది. ఆవిడ ఆవేశానికి వైజయంతి అత్తయ్య కూడా తోడవుతుంది. ఆవిడికి కోపం వచ్చేలా మాట్లాడుతుంది. అవును దాత్రే, ఇందాక కూడా చూసావా, కావాలనే ఆదిలక్ష్మి అత్తయ్య మీద అరిచింది. అక్కని ఎవరన్నా ఏమన్నా అంటే ఫస్ట్ ఆనందించే పిన్ని అలా మాట్లాడిందంటే ఖచ్చితంగా అది గొడవ పెద్దది చేయడానికి ఆవిడ వెళ్ళి బావతో ఇదంతా చెప్తే బావ అక్కని అపార్థం చేసుకోవాలని ప్లాన్ చేసినట్టున్నారు. అయితే ఇప్పుడు కౌశికిని ఇద్దరు దుర్మార్గుల నుంచి కాపాడాలన్నమాట. అవునత్తయ్య, ఈసారి పిన్నిగారి వల్ల వదిన ఇంట్లో వాళ్ళు ఎవరూ బాధపడకుండా చూసుకోవాలి. ఆవిడేసిన ప్లాన్ ఏదీ వర్కౌట్ అవ్వకుండా చూసుకోవాలి. మీరు బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా చేయలేదు కదక్క. మీరు లంచ్ చేయండి. వీడు ఈ పిన్నితో చిల్ అవుతాడు. ఏరా, ఈ పిన్నితో ఆడుకుంటావా? జాగ్రత్త. అదిగో అక్కడ చెట్లు చూడు. అమ్మే కౌశికి, మీ గయ్యాళ్ళతని తినేదానికి రమ్మని చెప్పు. లేదంటే మళ్ళా ముందు నన్ను భోజనానికి పిలవకుండానే కూర్చుండారని అలుగుతుంది. మళ్ళా ఇంట్లో నుంచి పోతా పోతా అంటది. సరే పిన్ని. అత్తయ్య, భోజనానికి రండి. వస్తున్నా. పోనీలే, పిలిచావు. మర్చిపోయి మీరు తినేసి ప్లేట్లు గిన్నెలు కడిగేస్తారేమో అనుకున్నా. మిమ్మల్ని పిలవకుండా మేమెలా తింటాం పిన్ని? నన్ను మర్చిపోవడం, పక్కన పెట్టేయడం, అవమానించడం నా కోడలికి అలవాటేలేమ్మా. ఫుడ్ చల్లారిపోతుంది, కూర్చోండి. జోజో, కాచేయ్ 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 కాచేయ్. ఏంటి కాచి, ఏం చేస్తున్నావు? నా మనవడినివ్వు.